హాయ్ అండి. బెండకాయ ఫ్రై చేసినప్పుడు జిగురు లేకుండా అలాగే ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు చిదిరిపోకుండా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఫస్ట్ బెండకాయల్ని బాగా కడిగేసి ఒక క్లాత్ పైన వేసి బెండకాయల్ని బాగా తుడుచుకొని ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలన్నింటినీ ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఒక 5-6 తెల్లబాయల్ని ఇలా కచ్చాబిచ్చాగా దంచుకొని వేసేసుకొని దాంతోపాటు ఒక 4 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని అన్నింటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని మధ్యలో అప్పుడప్పుడు కలుపుకుంటూ బెండకాయని ఒక 70% వరకు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఉప్పు వేసి ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత తెల్లబాయ కారం వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది.